హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా అలానే రెగ్యులర్గా చేసుకునే సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలానే మునక్కాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు రెబ్బ కూడా వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత ముందుగా ఉడకబెట్టి తీసుకున్న 100 గ్రాములు కందిపప్పు, అలానే 50 గ్రాములు శనగపప్పుని ముందుగా ఉడకబెట్టుకుని పేస్ట్ చేసి తీసుకున్నాను. ఈ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాంబార్లో శనగపప్పు కూడా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలానే సాంబార్ చిక్కగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఇష్టంగా తినే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది సాంబార్ అని చెప్పాలి. అంత బాగుంటుంది. ఈరోజు సింపుల్గా చేసుకునే సాంబార్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. తర్వాత పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కారం కొంచెం తక్కువైనట్లుగా అనిపిస్తుంది. అందుకని 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపి పెట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఈ టైంలో వేరొక కర్రీ చేసుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి సాంబార్ని మరగనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టి మరగనిస్తున్నా. తర్వాత మూత ఉండకూడదు, పొంగిపోతుంది. సిమ్లో పెట్టుకుని మాత్రమే మరిగించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత సాంబార్ మరిగింది. వెజిటేబుల్స్ కూడా ఉడికాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేయడం వలన సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ సాంబార్ పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఎక్కువ మరిగిన టేస్ట్ చేంజ్ అవుతుంది. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తరువాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే సాంబార్ టేస్ట్ అంత బాగుంటుంది. తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు సాంబార్లో యాడ్ చేస్తున్నాను. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఇప్పుడు సాంబార్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా అలానే టేస్టీగా సాంబార్ రెడీ అయింది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.